అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రస్తుతం మామిడి తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, రైతు స్థాయిలో హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనోత్పత్తి మెళకువలు, సీజన్ పూల కోసం మల్లె తోటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన కత్తిరింపులు, మొక్కజొన్న పంటను వాణిజ్య శైలిలో అధిక విస్తీర్ణంలో ధాన్యం కోసం, పశుదానా కోసం, అలానే పశుగ్రాసం కోసం సాగు చేస్తుంటారు. అయితే గింజ కోసమే కాకుండా మొక్కజొన్నను విత్తనోత్పత్తి కోసం కొన్ని ప్రాంతాల్లో సాగు చేస్తారు. విత్తన సంస్థల నుంచి ముందుగా బైబ్యాక్ ఒప్పందం తీసుకుని విత్తనోత్పత్తి చేస్తారు. సాధారణ పంట కంటే విత్తనోత్పత్తి చేయడం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. విత్తనోత్పత్తి పంటకు రబీ పంట కాలం అనుకూలంగా ఉంటుంది. అయితే మంచి దిగుబడి పొందాలంటే విత్తనోత్పత్తి సాగులో కొన్ని సాంకేతిక అంశాలను రైతులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆడ మగ మొక్కల నిష్పత్తి, పరపరాగ సంపర్కం, బెరుకులు వంటి ముఖ్యమైన అంశాలపై శ్రద్ధ పెట్టడం ఎంతైనా అవసరం. రైతు స్థాయిలో మొక్కజొన్న విత్తనోత్పత్తి గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి భద్రునాయక్ నుంచి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే విత్తనోత్పత్తికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ విత్తనోత్పత్తిలో కొన్ని సాంకేతిక అంశాలను కనుక తెలుసుకున్నట్లయితే అధిక దిగుబడిని సాధించి అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. సో ప్రధానంగా ఈ మొక్కజొన్న కనుక చూసుకున్నట్లయితే ఇది పరపరాగ సంపర్కం ద్వారా విత్తనోత్పత్తి జరిగే పంట కాబట్టి మొక్కజొన్న ఖరీఫ్లో ఏదైతే పొలం ఉందో దాన్ని ఎంచుకోవటము, ముఖ్యంగా విత్తనోత్పత్తిని మనము రబీ పంట కాలంలోనే వేసుకోవాల్సిన అవసరం ఉంది. విత్తనోత్పత్తి చేసే వాటిలో మనం ఇన్బ్రీడ్స్ని వాడతాం కాబట్టి కొంచెం దిగుబడి సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో అధిక దిగుబడి సాధించాలంటే మంచి నేలలున్న భూములను ఎంచుకోవటము, అలాగే నీటి సౌకర్యం కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది. విత్తనోత్పత్తిలో కనుక చూసుకున్నట్లయితే ఏ హైబ్రిడ్ అయితే వేస్తున్నామో దాంట్లో ఖచ్చితంగా మనము దాన్ని ఎన్ని వరుసలు వేయాలి, ఆడ మొక్క ఎన్ని వరుసలు వేయాలి, మగ మొక్క ఎన్ని వరుసలు వేయాలనేది ఆల్రెడీ ప్రతి కంపెనీకి కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి 6 వరుసలు ఆడ మొక్క, 1 వరుస మగ మొక్కని వేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా 5 వరుసల ఆడ మొక్కలు, 1 వరుస మగ మొక్క, లేదా 4 వరుసల ఆడ మొక్క లేదా ఒక వరుస మగ మొక్కని వేయాల్సిన అవసరం ఉందన్నట్టు. ఖచ్చితంగా రైతు సోదరులు కిలోమీటర్ నుంచి ½ కిలోమీటర్ దూరంలో మొక్కజొన్న వేయని ప్రాంతాలని సెలెక్ట్ చేసుకోవాలి. లేనిచో మనం అది విత్తనోత్పత్తికి తర్వాత పనికిరాదు. ఏదైతే నార్మల్ పంటకి సాగు చేస్తామో అదే రకంగా భూమిని సాగు చేసుకున్నాక దానికి కావాల్సిన ఎరువులని వేసుకున్న తర్వాత కూడా మనము ఆడ మొక్కకి మనకి 6 నుంచి 8 కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది. అట్లాగే మగ మొక్కకి 2 నుంచి 3 కిలోల విత్తనం అనేది మనకు సరిపోతుంది. సాధారణంగా ఎట్లయితే వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 20 సెంటీమీటర్లు వేసుకుంటామో అదే రకంగా వేసుకున్నట్లయితే కొంచెం దగ్గరగా నాటుకోవటం వల్ల కూడా మనకి దిగుబడి అనేది ఎక్కువగా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఖచ్చితంగా మనము కలుపుని సమర్థవంతంగా నివారించుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం ఈ అట్రజిన్ అనే మందుని 1 కేజీకి కనుక మనం 1 ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చే మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విత్తనోత్పత్తిలో తర్వాత దశలో ప్రధానమైనది ఏంటంటే బెరుకులను వేరేయటం. 20-25 రోజుల దశలో, తర్వాత పూత దశలో, అట్లాగే హార్వెస్టింగ్ దశలో అంటే కోత దశలో వాటితో పాటుగా మనం కంకుల్ని కూడా
దాంట్లో బెరుకుల్ని చూసి మనం వేరేయడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రధాన దశల్లో కనుక మనం ముఖ్యంగా బెరుకుల్ని కనుక మనం తీసేసినట్లయితే తర్వాత పంట కాలంలో ఆ బెరుకులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఏదైతే హైబ్రిడ్ ఇస్తారో వాటికి సంబంధించిన మనకు డస్ట్ క్యారెక్టర్స్ కూడా ఇస్తారు కాబట్టి మగ మొక్కని ఆడ మొక్కని ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. ఈ డీటాజిలింగ్ అనేది ప్రధానమైనది ఇది. సో మనం ఏదైతే మనము 4 వరుసల్లో ఆడ మొక్కని 1 వరుసలో మగ మొక్కని ఆ హైబ్రిడ్ని బట్టి వేసుకున్నాం కాబట్టి వాటిలో ఏదైతే 4 వరుసల్లో ఆడ మొక్క వేసామో దాన్ని మనము జుట్టుని కనుక తీసేసినట్లయితే అంటే కుడి చేత్తో పట్టుకొని ఎడమ చేత్తో కనుక మనం పైకి లాగినట్లయితే అది ఈజీగా వస్తుంది. దాన్ని డీటాజిలింగ్ అంటాము. ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో అంటే మొగ కంకిది ఎప్పుడైతే వస్తూ ఉంటుందో దాన్ని బయటకు వచ్చినప్పుడే దాన్ని తీసేయాలి. ఎందుకంటే అది ఒక్కసారి ఓపెన్ అయిందనుకోండి అదే పుప్పొడి వచ్చేసి అదే మొక్క మీద పడుతుంది కాబట్టి మనకి విత్తనం అనేది సెల్ఫ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకు కావాల్సింది ఈ పుప్పొడి అనేది మొగ మొక్క నుంచి రావాలి. ఈ డీటాజిలింగ్ అనే ప్రాసెస్ని ఆడ మొక్కలో మనము ఆ పూతకొచ్చే దశ నుంచి అంటే ఓపెన్ కాకముందే ఆ బూట్ లీఫ్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా తీసినా కూడా మనకు మంచిగా పొలెన్ అనేది మొగ మొక్క నుంచి ఆడ మొక్క మీద పడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతిని ఖచ్చితంగా మనము ఒక వారం రోజుల పాటు ఆడ మొక్కల్లో ఎక్కడ కూడా మొక్కకు సంబంధించిన పుష్పాలు ఉండకుండా చేసుకున్నట్లయితే ప్రధానమైన అంశం. సో దీంట్లో కొన్ని సమస్యలు వస్తాయి. మనకేంటంటే ఈ ఆడ మొగ అనేది రెండూ ఒకటేసారి పూతకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిల్క్ వచ్చిన తర్వాత అమ్మటే కూడా ట్యాజిల్ రావాల్సిన మగవాటిలో నుంచి ట్యాజిల్ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా రెండు సింక్రనైజ్ అయ్యే వాటిని ఇస్తున్నారు. అంటే ఆడ మొగ రెండు ఒకటేసారి పుష్పించే రకాలను ఇస్తున్నారు. కాబట్టి దాంట్లో ఒకటేసారి ఎత్తుకోవటం ఒకటి. కొన్ని సందర్భాల్లో వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల కావచ్చు, లేదా ఈ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ని ఎప్పుడైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి లైన్స్ అనేవి కొంచెం సెన్సిటివ్ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా ఆ అంశాన్ని పరిశీలించుకొని ఆ కన్సర్న్డ్ ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళని కనుక్కొని మాత్రమే స్ప్రే చేయాలి. లేదంటే ఇంటర్ కల్టివేషన్ ద్వారా కానీ లేదంటే మాన్యువల్గా కానీ తీసేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో ఆడ మొక్కలు ముందుగా పుష్పిస్తాయని మనకు తెలుస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఆడ మొక్కలకి నీటిని సరఫరా చేయకుండా ఓన్లీ మగ మొక్క వేసిన వరుస ఏదైతే ఉందో దానికి ఒకదానికే అంటే నీటిని ఇవ్వటము. దాంతో పాటుగా ఒక వారంలో ఒక 2 సార్లు 19 లేదా మల్టీకే అనే దాన్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే అది కొంచెం తొందరగా పూతకు రావడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాలలో మగ మొక్క ముందుకొచ్చి ఆడ మొక్క కొంచెం లేటుగా వచ్చే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో మనము ఆ డీటాజిలింగ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఆ బూట్ లీఫ్ స్టేజ్లో ఉన్నప్పుడు కనుక చేసేసినట్లయితే మనకి ఒక 4 నుంచి 5 రోజుల ముందు మనకి సిల్క్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెండు సింక్రనైజ్ అయ్యి మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ప్రధానమైన సాంకేతిక అంశం. ఇక తర్వాత మళ్ళీ హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మగవాటిని ముందుగానే తీసేయటము. ఎందుకంటే మనం తీసుకునేది ఓన్లీ హైబ్రిడ్ సీడ్కి పనికొచ్చేది ఆడ మొక్క నుంచి తీసుకుని ఇత్తనం మాత్రమే పనికొస్తుంది. కాబట్టి పాలినేషన్ అయిపోయిన తర్వాత 80 నుంచి 90 రోజుల వరకు ఉంచేసి మగవాటిని తీసేయటము. అట్లాగే లాస్ట్ దశలో ఎప్పుడైతే మనం కంకుల్ని హార్వెస్ట్ చేస్తామో పంటని నూర్పిడి చేసే ముందు కంకుల్లో సమానమైన కంకుల్ని మాత్రం తీసుకొని ఏదైతే రకం వేసామో ఆ రకానికి సంబంధించిన కంకుల్ని మాత్రం తీసుకొని మిగతా వాటిని కూడా బెరుకుల కింద మనం తీసేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా చేసిన వాటిని మనం కొంచెం నీడలో ఆరబెట్టుకొని లేదా ఈ మధ్య కాలంలో మనకి కాప్ డ్రైయర్స్ చాలా వచ్చాయి. వాటిని యూనిఫామ్గా డ్రైయింగ్ చేస్తే కనుక మనకి రాబోయే కాలంలో కూడా 1-2 సంవత్సరాల వరకు కూడా మనకి మొలక శాతం అనేది మంచిగా వస్తుంది. కాబట్టి యూనిఫామ్ డ్రైయింగ్ వల్ల చేసుకోవచ్చు. ఈ తునోత్పత్తిలో మనకు ప్రధానంగా మనం ఈ ఇన్బ్రీడ్ లైన్స్ని వాడతాం. అంటే ఈ ఇన్బ్రీడ్ లైన్స్ని కొంచెం వీక్ ఉంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి. కాబట్టి మనకి వివిధ దశలో అంటే మనం పంట వేసిన దగ్గర నుంచి పూత దశ వరకు కూడా మనకి ఈ కత్తెర పురుగు అనేది కొంచెం బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దీనికి గాను మనకి 25 రోజుల నుంచి 30 రోజుల దశలో కొంచెం 4-5 ఆకుల దశలో ఉన్నప్పుడైతే 9 కిలోల ఇసుక 1 కిలో సున్నం కలిపి కనుక మనం మొగిలల్లో వేసుకున్నట్లయితే కూడా 15 నుంచి 20 రోజుల వరకు కూడా మనకి ఈ కత్తెర పురుగుని మనం సాధారణంగానే మనం నివారించుకోవచ్చు. ఇంకా మనకు కనుక ఎక్కువ ఉన్నట్లయితే క్లోరాంత్రిప్రోల్ 0.4 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకోవడం, లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కనుక మనం మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కత్తెర పురుగును కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విత్తనోత్పత్తి చేయటం వల్ల 40 నుంచి 50 క్వింటాల వరకు కూడా ఈ కండెలు వస్తాయి. మనకి ఎండిన కండెలు ఆన్ యావరేజ్గా చూసుకున్నా కూడా మనకి ఒక ₹1,00,000 వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందులో నుంచి ఒక 50,000 ఖర్చు పోయినా కూడా 50,000 వరకు కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంది.
రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో పండించబడుతున్న పండ్ల తోట మామిడి. సాధారణంగా మామిడి తోటలు నవంబర్ నుంచి జనవరి మధ్య పూతకొస్తాయి. కొన్ని ప్రాంతాల్లోని మామిడి తోటల్లో ఇప్పటికే పూతరాగా మరికొన్ని ప్రాంతాల్లో పూమొగ్గ దశలో ఉన్నాయి. అదును కోసం చూసే చీడపీడల ఉధృతి ఇప్పుడు తోటల్లో కనిపిస్తోంది. ప్రస్తుత దశలో తోటల్లో తేనె మంచు, తామర పురుగులు, బూడిద తెగులు, ఆకుమచ్చ వంటి చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో పూతకు ముందు పూత దశలోని మామిడి తోటల్లో ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ స్నేహలత. మనం మామిడి తోటలు చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో 6,000 హెక్టార్లో సాగు చేస్తున్నారు. అయితే వీటిలో ప్రధాన సమస్య చూసుకుంటే చీడపీడల ఉధృతి వలన దాదాపు 40 నుంచి 60% దిగుబడి నష్టం అనేది జరుగుతుంది. మామిడిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి తేనె మంచు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. ఇది ఎట్లా అనంటే మనకి ఇది లేత ఆకులను, పూరెమ్మలను ఆశించి దాదాపు 3 నుంచి 4 జీవిత చక్రాలు పూర్తి చేసుకుంటూ ఉంటదన్నమాట. మనకి తేమ శాతం ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు దీనికి అనుకూలంగా ఉంటుంది పురుగుకు. ఇవి లేత ఆకులను, పువ్వు గుచ్చులను, పువ్వులను ఆశించి రసం పీలుస్తూ ఉంటాయి. ఈ పురుగు నుంచి విసర్జించిన తేనె లాంటి పదార్థానికి మసిమంగుకు కారణమైన ఏదైతే శిలీంధ్రం ఉంటుందో అది సోకడం ద్వారా కిరణజన్య సంయోగక్రియ అనేది దెబ్బతినడం జరుగుతుంది. అయితే ఈ పురుగు నివారణ చూసుకున్నట్లయితే మనం జిగురా కట్టలు అనేవి తెల్లవి, పచ్చవి, నీలిరంగు జిగురా అట్టలు చెట్టుకు యాలాడదీసినట్లయితే ఒక 18 నుంచి 24 ఈ పురుగు ఉనికిని అలాగే కొంతవరకు నివారించుకోవచ్చు. అంటే 30% వరకు నివారించుకోవచ్చు. అట్లనే మనకి ఏవైతే సూక్ష్మాలు ఉంటాయో బెవేరియా బ్యాసియానా అనే సూక్ష్మము 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఒక 3 సార్లు 10 రోజుల వ్యవధిలో కొంతవరకు పురుగును నివారించుకోవచ్చు. అదే మనకి పువ్వు గుచ్చులు ఉన్నప్పుడు పురుగు ఉధృతి గనక ఎక్కువగా ఉంటే అప్పుడు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అయితే దీంతో పాటుగా మనకి రసం పీల్చే పురుగుల్లోనే తామర పురుగు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ నల్ల తామర పురుగులు ఎక్కువగా పువ్వుల్లో ఆశించి పువ్వులో రసం పీలుస్తూ ఉంటాయి అన్నమాట. లేత పసుపు రంగు తామర పురుగులు కూడా ఆకులను కానీ లేత పిందెలను కానీ ఆశించి రసం పీల్చినప్పుడు మనకి వక్క రంగులోకి మనకి రాతి మంగులాగా కనబడుతుంది అనమాట. ఏవైతే పిందెలు ఉంటాయో వడిలిపోయి రాలిపోవడం అనేది ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఈ పురుగు ఉధృతి గనక గమనిస్తే మనము నీలి రంగు జిగురా కట్టలు అనేవి చెట్లకి యాలాడదీసినట్లయితే ఒక 24 అక్కడక్కడ ఎకరానికి పురుగుని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదే ఉధృతి గనక ఎక్కువగా ఉన్నట్లయితే ఫిప్రోనిల్ అనే మందు 1.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా అసిటామిప్రిడ్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీంట్లోనే చూసుకున్నట్లయితే మనకి పండు ఈగ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ పండు ఈగ మనకి ఎప్పుడైతే పండ్లు మక్కుతూ ఉంటాయో ఆ టైంలో ఇంకెక్కువ దీని ఉధృతి ఉంటుంది గనక అప్పుడు దీన్ని ఆకర్షితం చేసే ట్రాప్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఈ ట్రాప్స్ని 12 నుంచి 18 ఎకరానికి అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే కొంతవరకు ఈ పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క కోశస్థ దశలు అనేవి మట్టిలో జరుగుతాయి గనక వేపపిండి దాంతోపాటు ట్రైకోడర్మాను కలిపేసేసి మనము మొక్క మొదల్లో వేసుకున్నట్లయితే వీటి యొక్క కోశస్థ దశల్ని కూడా మనం అరికట్టుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే కాయ పక్వానికి నెల ఉందన్నప్పుడు ఈ పేపర్తో తయారు చేసిన బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో అవి కాయలకి తొడిగినట్లయితే ఈ పురుగు మనకి వ్యాపించకుండా నివారించుకోవచ్చు. ఈ తెగుళ్ళు చూసుకున్నట్లయితే మసిమంగు తెగుళ్ళు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మామిడి తోటల్లో. ఈ మసిమంగుకు కారణమైన తేనె మంచు పురుగు, తామర పురుగు వీటినే ముఖ్యంగా మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు ఎలాంటి రసాయనాలు మనం పిచికారీ చేసినా కూడా కంట్రోల్ అవ్వదు గనక 2% గంజి ద్రవణం అనేది పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమగ్రవంతంగా నివారించుకోవచ్చు. దీంతో పాటు మనకి బూజు తెగుళ్ళు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ బూజు తెగుళ్ళు ఏంటనంటే మనకి ఎప్పుడైతే రాత్రి వేళ చల్లగా ఉండి పగటి పూట వేడిగా ఉన్నప్పుడు ఈ బూజు తెగుళ్ళు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అయితే ఇది వచ్చేసి మనకి లేత ఆకులు తర్వాత పువ్వు గుచ్చుల పైన బూజు లాంటి తెల్లటి పదార్థంతో కప్పి ఉంటుంది. ఈ పువ్వులు ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉండడం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అయితే దీనికి ఏంటనంటే
సేంద్రియ పద్ధతులలో కూడా మనము పుల్లటి మజ్జిగ అనేది ఒక 12 లీటర్లు తీసుకొని 100 గ్రాముల శొంఠి 50 గ్రాముల హింగు వేసుకొని ఒక వారం రోజుల పాటు పులియబెట్టి 100 లీటర్ల నీటిలో కలిపేసేసి ఇది ఒక 3 సార్లు వారం వ్యవధిలో మనం పిచికారి చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. అదే మనం కెమికల్ వేసుకోవాలి అని అనుకుంటే హెగ్జాకోనజోల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. వీటితో పాటుగా వచ్చేది ఎక్కువగా మనకి బంక తెగుళ్ళు అనేది కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఇది ప్రధాన సమస్యగా రైతులు చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇది వచ్చేసి ఎండిన కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటికి, అట్లనే ఎక్కువ మటుకు బెరడు నుంచి ఈ బంక లాంటి పదార్థం అనేది విసర్జించడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. ఈ పదార్థంకు ఎప్పుడైతే బయటకు వస్తూ ఉంటుందో మొక్క ఎదుగుదల అనేది తగ్గిపోతూ ఉంటది అనమాట. ఇది వచ్చినప్పుడు ఏంటనంటే రైతులు వెంటనే గమనిస్తూ దీనికి పెండ అనేది ఆవు పెండ కానీ బర్రె పెండ కానీ తీసుకొని ఎక్కడైతే గోందు పదార్థం రిలీజ్ అవుతూ ఉంటుందో అక్కడ పూస్తూ ఉండాలన్నమాట. అట్లనే ఇది కనుక ఎక్కువగా ఉధృతి ఉంది అని అనుకుంటే దీనికి కార్బెండజీమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి ముదురు ఆకులు అయినప్పుడు బ్యాక్టీరియా నల్ల మచ్చలు అనేవి ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం మన జిల్లాలో. అట్లనే ఈ వచ్చినది ఎలా గమనించాలంటే పచ్చగా ఉన్న ఆకులు కూడా రాలిపోయి పడిపోతూ ఉంటాయి. దీన్ని గమనిస్తూ దీనికి నివారణకి ఏంటనంటే స్ట్రెప్టోసైక్లిన్ అనే మందు 60 గ్రాములు లేదా అగ్రిమైసిన్ అనే మందు 60 గ్రాములు 100 లీటర్ల నీటిలో కలిపి ఒక 3 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని కూడా సమగ్రవంతంగా నివారించుకోవచ్చు. ఇలా రైతులంతా చీడపీడలను గుర్తిస్తూ వీటన్నిటికీ కూడా సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఎండాకాలంలో పూసే మల్లెపూలకు మంచి మార్కెట్ ఉంటుంది. సుగంధ నూనెల తయారీకి సైతం మల్లెలను ఉపయోగిస్తారు. మల్లెపూలకు స్థానిక మార్కెట్లతో పాటు ఎగుమతి అవకాశాలు కూడా మెండుగా ఉండడంతో ఈ పూల సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. సాధారణంగా మల్లెపూలు కొత్త చిగుర్ల మీద పూస్తుంటాయి. కాబట్టి నవంబర్ ఆఖరి వారం నుంచి దఫదఫాలుగా కొమ్మ కత్తిరింపులు చేస్తే 2 మాసాల అనంతరం పూత రావటం ఆరంభిస్తుంది. మరి ప్రస్తుత సమయంలో మల్లె తోటల్లో చేపట్టాల్సిన కొమ్మ కత్తిరింపు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యానవన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్ర కుమార్. మల్లె సాగులో అతి ముఖ్యమైనటువంటి దశ పూత దశ. పూ మొగ్గలు అనేవి లేత చిగురుల మీదే ఏర్పడతాయి కాబట్టి దీనికి ప్రూనింగ్ అంటే కొమ్మ కత్తిరింపులు అనేవి ప్రతి సంవత్సరము కూడా మనం తప్పనిసరిగా చేసుకోవాలి. కొమ్మ కత్తిరింపులు అనేవి సమయానుకూలంగా మనకి తగిన విధంగా మార్పు చేసుకోవడం ద్వారా ఈ పూత తక్కువగా ఉండేటువంటి దశలో ఎక్కువ పూలను పొందడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా నవంబర్ చివరి వారంలో కొమ్మ కత్తిరింపులు అనేవి రైతులు చేపడుతూ ఉంటారు. ఈ కొమ్మ కత్తిరింపులు చేపట్టడానికి ఒక 15-20 రోజుల ముందుగా నీటిని ఆపివేయడం ద్వారా ఈ శీతాకాలం ప్రారంభం అవగానే ఈ ఆకులన్నీ కూడా రాలిపోవడం జరుగుతాయి. నేల నుంచి 45 నుండి 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ కొమ్మలన్నింటినీ కత్తిరించి తీసివేయడం జరుగుతుంది. అదేవిధంగా చీడపీడలు సోకినటువంటి కొమ్మలు, బలహీనంగా ఉండేటువంటి కొమ్మలు, ఎండిపోయినటువంటి కొమ్మలు, ఇట్లాంటి మనకి పనికిరానటువంటి శాఖీయ కొమ్మలన్నింటినీ కూడా మనం ఈ నవంబర్ చివరి వారంలో తీసివేసుకోవాలి. మరలా నీటిని ఇవ్వడం ప్రారంభించాలి. మొదటి దశ ఎరువులైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను అందజేసినప్పుడు ఈ శాఖీ కొమ్మలు అనేవి ప్రతి కనుపు నుంచి మనకి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చి అవి మనకి మార్చి నుంచి పూ మొగ్గలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. అయితే నవంబర్ చివరి వారంలో చేసే కొమ్మ కత్తిరింపుల బదులు సెప్టెంబరు చివరి వారంలో కొమ్మ కత్తిరింపులు మనం చేసుకోగలిగితే శాఖీయ మొగ్గలు అనేవి ఎక్కువగా మనకి తొందరగా ప్రారంభం రావడం జరుగుతాయి. మనకి డిసెంబర్, జనవరి నెలల్లోనే మనకి చిగుర్లు అనేవి చాలా ఎక్కువగా వచ్చి ఈ పూల దిగుబడి అనేది మనకి ఆఫ్ సీజన్లో రావడం జరుగుతాయి.
మల్లిలో మనము గమనిస్తే వివిధ రకాలైనటువంటి పోషక పదార్థ లోపాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఇనుము లోపం ఉన్నప్పుడు ఈ లేత ఆకులు అనేవి మనకి పాలిపోయి తెల్లగా అవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఇనుము ధాతు లక్షణాలు కనిపించినప్పుడు 5 గ్రాముల అన్నబేదిని నిమ్మ ఉప్పులో కలుపుకొని మనం పిచికారీ చేయడం ద్వారా ఈ ఐరన్ ధాతు లోప లక్షణాలను నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా వేరుకుళ్ళు ఆశించినటువంటి మొక్కలు కూడా ఆకులు పాలిపోయే లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి లక్షణాలు గమనించినామంటే 2.5 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటిలో కలుపుకొని నేలను తడుపుకోవడం ద్వారా నివారించవచ్చు. అదేవిధంగా వీటిలో మెగ్నీషియము, జింకు ధాతు లోప లక్షణాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి జింక్ ధాతు లోప లక్షణాలు కనిపించినప్పుడు 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మెగ్నీషియం లోప లక్షణాలు కనిపించినప్పుడు 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మీద పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటుగా 4 మిల్లీలీటర్ల హ్యూమిక్ యాసిడ్ను మనం లీటర్ నీటికి కలుపుకొని మొక్కలపై పిచికారీ చేసినప్పుడు మొక్కల పెరుగుదల, పూత అనేది నాణ్యత బాగా రావడం గమనించడం జరిగింది. ఈ మొగ్గలు ఏర్పడినమ్మటే ఈ మొగ్గ తొలిచే పురుగు మన లోపల ఉండేటువంటి పువ్వు లోపల ఉండేటువంటి కణజాలాన్ని అంతా తినివేయడం జరుగుతుంది. పువ్వు మొగ్గలు మొదట నీలం రంగులోని తర్వాత నలుపు రంగులోనికి మారి నష్టపోవడం జరుగుతుంది. క్లోరిపైరిఫాస్ కానీ, స్పైనోసాడ్ కానీ, అమామెక్టిన్ బెంజోయిట్ వంటి మందులను వాడడం ద్వారా ఈ పురుగులను నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కొమ్మ కత్తిరింపులు చేపట్టినామంటే లేత చిగురాకులు వస్తాయి కదండి, ఆ చిగురాకులు అన్నిటినీ కలిపి గూడు కట్టే పురుగులు కూడా మనం అధికంగా ఈ డిసెంబర్, జనవరి నెలల్లో మనం గమనించడం జరుగుతుంది. ఇమిడాక్లోప్రిడ్, నోవోలెరాన్ లాంటి మందులను మనం పిచికారీ చేసినప్పుడు వీటిని కూడా నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కొత్తగా ఇరియోఫిడ్ మైట్ కూడా దీనికి వేడిగా ఉండేటువంటి పొడి వాతావరణంలో ఆశించడం జరుగుతుంది. నల్లి ఆశించినప్పుడు ఆకులు పైన అంతా కూడా మెత్తగా కణజాలం అంతా మారిపోవడం జరుగుతుంది. కిరణజన్య క్రియ సరిగా జరగకపోవడం, అదేవిధంగా ఆకు రాలిపోవడం ఎక్కువగా ఉండడం వల్ల ఈ పూల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గడం గమనించడం జరిగింది. ఈ నల్లి నివారణకు డైకోఫాల్ కానీ మనం పిచికారీ చేసి వీటిని నివారణ చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రతి సంవత్సరం మనం అజిడోబ్యాక్టర్, అజోస్పైరలం, ఫాస్ఫోబ్యాక్టీరియా వంటి జీవ సంబంధమైనటువంటి పదార్థాలను వేపపిండిలో వృద్ధిపరిచి మొక్కల మొదళ్ళ దగ్గర వేయడం ద్వారా మొక్కలను ఆరోగ్యకరంగా పెంచి అధిక పూల ఉత్పత్తిని పొందడం జరుగుతుందండి. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.